హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ వీడియోస్లో అయితే నేను మంచి వెజ్ బిర్యానీ అలానే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి. దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా, మనకి గుత్తి వంకాయ ఎంత సాఫ్ట్గా బాగా కుక్ అయ్యింది. నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు ఒకసారి చేసుకుని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈలోపు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా ముందు గిన్నెలో ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, నెక్స్ట్ వంకాయలు అయితే వేసుకోవాలండి. తర్వాత అల్లం, టమాటా, వెల్లుల్లి, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఇలా ఒక పక్క వేసుకుని కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లాస్ట్లో మనకి వంకాయలు వేగిపోయిన తర్వాత మనం వేసుకున్న ఉల్లిపాయ ముద్ద మొత్తం అంతా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అయితే కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. మనకు గుత్తి వంకాయకి వంకాయ ఎంత బాగా మగ్గితే అంత బాగా కుక్ అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక స్పూన్ కారం అయితే వేసుకుని కొంచెం ఇంట్లో గరం మసాలా పౌడర్ వేసుకుని అయితే నేను ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. గుత్తి వంకాయ ఆల్రెడీ మనకి ఎక్కువ మగ్గిపోయింది కాబట్టి ఇంతేనండి, చాలా సులువుగా గుత్తి వంకాయ కర్రీ ఈజీ. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వెజ్ బిర్యానీకి మసాలా దినుసులు అన్నీ వేసుకుని అలానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, రుచికి సరిపడంత ఉప్పు అయితే ఇప్పుడే వేసుకుని ఒకసారి కలిపేసుకుని నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్కి అయితే 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఒకటికి 1.5 కాబట్టి బాస్మతి రైస్కి అయితే మనం ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. మనకి వాటర్ అయితే మరిగిన తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని నెక్స్ట్ అయితే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనిచ్చేద్దామండి. మనకి సగం ఉడికింది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి చాలా కలర్ఫుల్గా అలానే టేస్టీగా గుమగుమలాడే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బిర్యానీ అలానే గుత్తి వంకాయ నంచుకు తింటే మనకి గుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అన్నీ అయితే చూడండి. అలానే కొన్ని ట్రిప్ వీడియోస్ కూడా ఛానల్లో వస్తాయి.